రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. రేషన్ రాకపోవడం అంటే సర్వర్ ఇష్యూస్ దగ్గర నుంచి, బయోమెట్రిక్ పనిచేయకపోవడం దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా. అసలే వేసవికాలం, ఎండలు మండిపోతున్నాయి. ఇంకోవైపు వెయిట్ చేసి 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 జనం ఇంకో రకంగా అనుకుంటారు అనే ఉద్దేశంతో మినిస్టర్ గారు స్వయంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. సర్వర్ పనిచేయట్లేదని, ఇంకో టెక్నికల్ ఇష్యూ అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ముందైతే రేషన్ ఇచ్చి పంపించండి, ఫోటో తీసుకోండి, మీ రిజిస్టర్లో సైన్ తీసుకొని రేషన్ ఇచ్చేయండి అని చెప్పారండి. సో మరి రేషన్ కార్డుకి రేషన్ కోసం మీరు షాప్కి వెళ్ళినప్పుడు కాస్త వెయిట్ చేద్దాం, చూద్దాం. అప్పటికి ఇబ్బంది అయితే కనుక ఆ డీలర్ గారికి ఇది చూపించవచ్చండి. మినిస్టర్ గారు మనం చెప్పారు కదా, ఈ రకంగా చేయండి, ముందైతే రేషన్ ఇచ్చేయండి అని చెప్పి రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అయినా కానీ మా డీలర్ గారు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే మాత్రం ఆ పరిస్థితి ఉంటేనే 1967 అని ఒక నెంబర్ ఉంటుంది. పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ అండి, హెల్ప్ లైన్ అది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు, ఆ డీలర్తో మాట్లాడి ఖచ్చితంగా అంటే ఆ షాప్లో ఉండగానే మీరు అక్కడికి ఫోన్ చేయండి, మాట్లాడి ఇప్పిస్తారు. లేదు అప్పటికి కూడా ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే తెలుసు కదా, అన్నిటికీ ఒకటే తారక మంత్రం 1100 అని చెప్పి ఒక నెంబర్ ఉంది, హెల్ప్ లైన్ ముఖ్యమంత్రి గారిది. వాళ్ళకు ఫోన్ చేసినా కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు రేషన్ ఇప్పించే ఏర్పాటు అయితే చేస్తారు. సో మినిస్టర్ గారు మరి చెప్పింది కొంతమందికి తెలియచ్చు, కొంతమంది డీలర్లకి తెలియకపోవచ్చు కదా. ఆ ఉద్దేశంతో నేను ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో మరి రేషన్ కార్డు అని వచ్చేస్తోంది. రేషన్ కోసం షాప్కి వెళ్ళి రేషన్ తీసుకొని వారు పరిస్థితి ఉంటే టెక్నికల్గా ఏ సమస్య ఉన్నా కానీ టెక్నికల్ అనేదే లేదు, ఇచ్చేయాల్సిందే, ఇచ్చేస్తారండి. ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్లో పెట్టండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం కూడా అంటే ప్రభుత్వం పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.